ముఖ్యంగా మన్నారపూలూరు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మేము చాలా దగ్గరకు వెళ్ళాము. మొన్న మన సూడూరులో కూడా వెళ్ళాము, మన్నారపూలకు వచ్చాము. అయినా ఈ జన సమీకరణ కోడి సంతకాల కార్యక్రమానికి ఎంతమంది జనాలను సేకరించినటువంటి ప్రభాకర్ గారికి మరియు ప్రసాదన గారికి, జానీ గారికి, రాకేష్ గారికి, ఇక్కడికి అది గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మాజీ శాసనసభ్యులు, మగటంలేని నాయకుడు, మంచి నాయకుడు, మంచి పేరు సంపాదించుకున్నటువంటి సంజీవన్న గారు, శక్తిగా ఎదిగింపజేసడానికి ప్రయత్నిస్తున్నటువంటి సోదరులు కృపాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి రూరల్ మండల ప్రెసిడెంట్గా ఉంటూ దాంతోపాటు రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా సోదరులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, మరి ఈ పట్టణ పరిశీలకులు మాజీ డిసిఎంఎస్ అధ్యక్ష డైరెక్టర్ జట్టి వేణు యాదవ్ గారికి, మరి సూలూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి పద్మమ్మ గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ మేము మన్నారపూలూరుకి రావడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టామనే దానికి మన అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదేంటంటే ప్రతి పేద పిల్లాడు కూడా ప్రతి పేద పాప కూడా ఏంటంటే ఒక మెడిసిన్ చదవాలంటే చైనా వెళ్ళాలంటే 20 లక్షలు అవుతుంది, ఫిలిపీన్స్ వెళ్ళాలంటే ఏంటి ఆల్మోస్ట్ అట్లా ఉన్నాయి. కానీ విద్యకి వైద్యానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. మొన్నటి వరకు మరి ఇదే గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని మీ అందరూ మమ్మల్ని చూసే ఉంటారు. అందరూ అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన విద్యకి వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంత అంత కాదు. ఈ కోటి సంతకాల సేకరణ మీరు పెట్టే సంతకం ఒక పేద విద్యార్థి యొక్క ఆశలు సజీవంగా నిలిపే సంతకం. అది ఒక ఉద్యమం లాగా ఈ కోటి సంతకాలు కనుక ఒక ఉద్యమం లాగా మనం చేపట్టారు. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా ఏంటంటే ఇవి తీసుకుని వెళ్ళి మనం దాన్ని కనుక సక్సెస్ చేయగలిగితే ప్రతి పేద విద్యార్థి యొక్క ఆశలు సజీవంగా ఉంటాయి. మరి ఈ ఉద్యమాన్ని కూడా మనం అందరం కూడా విజయవంతం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఎప్పుడు కూడా పేదలు బాగుండాలి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు ఉండాలని చెప్పి. మరి మనకు ఒక సామెత తెలుసు, సామెత కాదు సక్సెస్ఫుల్గా అయింది. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పారు, ఊరికే వస్తాయా? రవి కలిసిమెలిసి ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నాయా?